అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో శతపత్ర సుందరి అనే చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు శతపత్ర సుందరి అనే కథను విందాం. గూర్జ దేశంలో అగ్నిమిత్రుడనే రాజపుత్రుడు ఒకడు ఉండేవాడు. అందం, చందం, బలం, శౌర్యం ఉన్నవి, కానీ అతనికి రాజ్యం మాత్రం లేదు. ఏనాటికైనా అదృష్టం పట్టకపోతుందా అనే ఆశతో బయలుదేరి పోయి మలయాళ దేశం ప్రవేశించాడు. అతనికి ప్రయాణంలో నదులు, అడవులు, కొండలు ఎన్నెన్నో తగిలాయి. నడిచినంత దూరం నడిచి లభించిన ఆహారం ఏదో తిని మధ్య మధ్య ఎక్కడో అక్కడ పడుకుంటూ శ్రమ తీరాక ముందుకు కాలు సాగిస్తూ వచ్చాడు. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి శంకరగిరి అనే కొండ దగ్గరికి చేరుకున్నాడు. చీకటి పడటం చేత ఆనాటికి అక్కడ విశ్రమించి అగ్నిమిత్రుడు ఆ కొండ దరిలో పడుకున్నాడు. పడుకుని ఇంకా కళ్ళు మూయకుండగానే అతనికి ఎదురుగా ఒక గొప్ప దేవాలయం కనిపించింది. అది చాలా అద్భుతమైన దేవాలయం. దాని విశేషం ఏమిటంటే ఇటుక, సున్నం, రాళ్ళతో కట్టిన గుడి కాదది, అంతా బంగారమే. గుడి మీద, గోపురం మీద, ప్రాకారాల మీద, మండపం మీద ఉండే శిల్పమంతా నవరత్నమయమైన బంగారంతో కూడి ఉన్నది. నివ్వెరపోయి చూస్తున్న అగ్నిమిత్రుడి కళ్ళు జిగేలుమన్నాయి. ఇంకొక చిత్రం, అంతకు ఒక్క క్షణం ముందు ఆ దారి వెంబడే నడిచి వచ్చిన అతడికి ఈ దేవాలయం కనపడనేలేదు. మరైతే ఇంతట్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేదో ఇంద్రజాలం అనిపించింది అతడికి. మంత్రాలకి, గారడీలకి మలయాళ దేశం పేరు పొందింది కదా, అందువల్ల ఇదేదో మాయలాగే ఉంది. లేకపోతే ఒక్క చిటికలో ఇంత గొప్ప దేవాలయం ముందు వచ్చి ప్రత్యక్షం కావడమేమిటి? అగ్నిమిత్రుడు ఆశ్చర్యపోతూ ఆలోచించుకునేటప్పటికీ అతనికి ఒక బుద్ధి పుట్టింది. అది నిజమైన దేవాలయము లేక ఉత్తి భ్రమ, చేతితో తాకితే తెలిసిపోతుందని తోచి పడుకున్నవాడల్లా లేచాడు. అతడు లేవడంతో అంతవరకు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనబడ్డ ఆ దేవాలయం గోపుర ప్రాకారాలు సమస్తం అదృశ్యమైపోయి అంతా అంధకారమైపోయింది. దానితో అతడు భయపడిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక మళ్ళీ అక్కడే కూలబడిపోయాడు. అయితే పట్టుకోవడంతోనే మళ్ళీ ఆ గుడి గోపురం అన్నీ అతడికి మునుపట్లాగానే ఎక్కడవక్కడ కనపడ్డాయి. లేచి పట్టుకుందామంటే మాయమైపోతున్నదే. తిరిగి పడుకుంటే కనపడుతున్నాయి. ఇదంతా నిజమా, స్వప్నమా అనుకుంటూ అగ్నిమిత్రుడు ఒక మాటు గట్టిగా ఒళ్ళు గిల్లుకు చూసుకున్నాడు. ఆ చోట నొప్పి పెట్టి తను చూస్తున్నది నిజమేనని, కలకాదని తేలింది. గుడి గోడ ముట్టుకుందామని మళ్ళీ తోచి ఏమీ తోచక అక్కడే పరున్నాడు. మళ్ళీ వెంటనే దేవాలయం ప్రత్యక్షమైంది. లేస్తే ఎక్కడ మాయమైపోతుందో అన్న భయం కొద్దీ అతడు అలాగే పరుండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతనితో పాటు ఆ దృశ్యం కూడా అలాగే ఉండిపోయింది. కానీ కాసేపటికి అతని చెవిని పుటుక్కుమని చీమ ఒకటి కుట్టింది. తటాన్ లేచాడు. గుడి అదృశ్యమైనది. అయితే అయింది. ఈ కుట్టింది చీమ మరొకట అంటూ కూర్చుని అక్కడ అతడు చేత్తో వెతకటం మొదలెట్టాడు. అతని చేతికి ఏదో మూలిక లాంటిది చిక్కింది. ఆ క్షణమే గుడి ప్రత్యక్షమైంది. కూర్చున్నా గుడి కనబడిందంటే ఈ మాటు అంటూ ఆ మూలిక చేతిలో ఉంచుకునే లేచాడు. గుడి కనబడుతూనే ఉంది. ముందుకు నడిచాడు. గుడి కనబడుతూనే ఉంది. వెళ్ళి తాకాడు. నిజంగా ఆ గుడి గోడలు బంగారపు గోడలే. ఆ శిల్పంలో అతికినవన్నీ కెంపులు, పచ్చలు, మరకతాలు, మాణిక్యాలే. అంతసేపు పడుకున్నప్పుడు కనబడి లేస్తే మాయమైపోతూ ఉండటానికి కారణం ఆ మూలికే అని అగ్నిమిత్రుడికి రూఢి అయినది. అతడు పడుకుని ఉన్నప్పుడు తన తలకు ఆ మూలిక తగిలి ఆ దృశ్యం కనబడటం, లేచినప్పుడు మూలిక సంపర్కం లేక ఆ దృశ్యం అదృశ్యం కావటం జరిగిందని, ఇప్పుడు ఆ మూలిక చేతిలోనే ఉండటం వల్ల ఆ గుడి కనబడటమే కాకుండా దాని గోడల్ని
తాకగలుగుతున్నానని గ్రహించాడు. అంతవరకు వచ్చాక ఆ దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఏమేమి చిత్రాలున్నాయో చూడాలని ఎవరు కనిపించదు. అగ్నిమిత్రుడు మూలికలతో సహా లోపలికి చొరబడ్డాడు. గర్భాలయానికి ముందున్న మండపంలోంచి వెతుకుతూ ఉంటే 2 పక్కల అటొక 5 ఇటొక 5 10 బంగారపు గోళాలు కనిపించినాయి. ఆ గోళాలు చాలా ఎత్తుగా ఉండి అగ్నిమిత్రుడు బొటనవేలి మీద నిలబడి తొంగి చూస్తే కానీ లోపల ఏమున్నది కనబడింది కాదు. మొదటి గోళంలో బాతుగుడ్లంత లేని ఎర్రటి కెంపులున్నాయి. ఇంకో దాంట్లో పచ్చలున్నాయి. మరొక దానిలో గోమేధికాలున్నాయి. అలాగే ముత్యాలు, పగడాలు, నవరత్నాల్లో ఇంకా మిగిలినవన్నీ ఉన్నాయి. 10వ గోళంలో బంగారు మొహారీలున్నాయి. ఆ గోళాలన్నీ చూసేటప్పటికీ అగ్నిమిత్రుడికి మతిపోయింది. పైనున్న తువాలు పరిచి ప్రతి గోళంలోంచి పిడికడేసి తీసి పోసుకుని మూటగట్టబోయాడు. అయితే చిత్రమేమో కానీ ఆ 10 పిడికల రత్నాల్లోనూ దినుసుకొక్కటి చొప్పున మిగిలి తక్కినన్నిని దేని గోళంలోనికి అది వెళ్ళిపోయింది. అగ్నిమిత్రుడు బుద్ధిమంతుడు కనుక అత్యాశ పనికిరాదు అని తెలుసుకుని అవి మూటగట్టుకుని గర్భాలయంలో ప్రవేశించాడు. అతనికి ఎదురుగా 100 రేకుల బంగారపు కమలం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నముఖంతో కనపడింది. ఆమె పాదాల వద్ద శతపత్ర సుందరి అన్న అక్షరాలు విద్యుత్ దీపాలకు మళ్ళీ మెరుస్తూ కనపడ్డాయి. ఆ సుందరమూర్తికి అగ్నిమిత్రుడు చేతులు జోడించి భక్తి పారవస్యంతో శతపత్ర సుందరి అని నమస్కారం చేశాడు. ఆ పారవస్యంలో అతని చేతిలో ఉన్న మూలిక క్రింద పడిపోయింది. ఇంకేముంది, కళ్ళు తెరిచి చూసేటప్పటికి శతపత్ర సుందరి కానీ గోళాలు కానీ దేవాలయం కానీ లేవు. అతడు మూలిక కోసం అక్కడంతా తడిమాడు. లాభం లేకపోయింది. భుజం మీద మూటమట్టుకు రత్నాలతో సహా అలానే ఉంది. ప్రాప్తమెంతో అంతే అనుకుంటూ అగ్నిమిత్రుడు ఆ కొండ దిగి వెళ్ళిపోయాడు. ఆ కొండకి ఆవల ఒక మహాపట్నం కనబడింది. అందులో ప్రవేశించేటప్పటికి అగ్నిమిత్రుడికి ఏదో చాటింపు వినబడింది. సరిగ్గా బోధపడ్డ అతడు ఏమిటయ్యా ఆ చాటింపు అని ఆ దారిని పోతున్న ఎవరినో అడిగాడు. అప్పుడు వాడు ఇలా చెప్పాడు. మామూలు చాటింపేనయ్యా అన్నాడు. నేను కొత్తవాణ్ణి, మీకు మామూలే అయినా ఆ చాటింపు ఏదో నాకు కొత్త కదా అన్నాడు అగ్నిమిత్రుడు. అప్పుడు వాడు, అటైతే విను, మా రాజుగారికి ఒక కూతురుంది. ఆవిడకి పిచ్చి. పెళ్లి చేసుకోమంటే శతపత్ర సుందరి ఆలయంలో ఉన్న రత్నాలు తెచ్చిన వాడిని కానీ పెళ్లి చేసుకోను అంటుంది. చిన్నప్పుడు ఎవడో యోగి వచ్చి అలా రత్నాలు తెచ్చిన వాడినే కానీ పెళ్లి చేసుకోవద్దని చెప్పాడట. ఎక్కడుందా గుడి అంటే నాకు మాత్రం తెలుసా అంటుంది. అలాంటి గుడి ఈ లోకంలో ఉంటే కదా తెలియటానికి. ఆ రత్నాలు తేవటానికి కూతురుకు తగిన తండ్రే మా రాజుగారును. ఆ రత్నాలు తెచ్చిన వాడికే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని రాజ్యమిస్తానని రోజు చాటింపు వేయిస్తాడు, తెలిసిందా అని ఒక వెకిలి నవ్వు నవ్వి తన దారిని తను పోయాడు. అగ్నిమిత్రుడు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను శతపత్ర సుందరి ఆలయంలోంచి రత్నాలు తెచ్చాను అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా మరో పిచ్చివాడు వచ్చాడు అనుకున్నారు. కానీ అగ్నిమిత్రుడు మూట విప్పి రత్నాలు చూపించేటప్పటికి వాళ్ళ నోళ్ళు కట్టుబడ్డాయి. వాళ్ళంతా పిచ్చిది అనుకుంటున్న రాజుగారి కూతురు ఈ సంగతి విని ఎవరూ పిలవకుండానే పరిగెత్తుకొచ్చి జిగేల్మనే ఆ రాళ్ల ముందు ముసుముసు నవ్వులతో మెరిసిపోతూ ఉన్న అగ్నిమిత్రుడిని చూసి అతని మెడలో పూలదండ వేసేసింది. అక్కడ వాళ్ళంతా అతని చుట్టూ మూగి ఆ శతపత్ర సుందరి యొక్క గుడి ఎక్కడుందో చెప్పరు అంటూ కాళ్ళ వేళ్ళ పడ్డారు. అగ్నిమిత్రుడు దాపరకం లేకుండగా ఆ మూలిక మహిమ చెప్పి అది దొరికిన వాళ్ళకి కానీ ఆ గుడి కనబడదనే రహస్యం వెల్లడించాడు. మూలిక సంగతి విన్నవాళ్ళు శంకరగిరికి పోయి వెతకటం మొదలెట్టారు. ఇప్పటికీ అలా వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు పుష్పగిరి అనే మరో చక్కని చందమామ కథను విందాం. చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో నిష్ఠాపరుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దివ్యక్షేత్రాలు దర్శించుకు వద్దామని, పుణ్యనదులన్నిటిలోనే మునిగి తరించుదామని ఎంతో ఆసక్తిగా ఉండేది. అయితే
పుట్టు పేద కావడం చేత చేయి సాగక కోరిక నెరవేరింది కాదు. ఇంతలో ఆ బ్రాహ్మణుడికి కాలం సమీపించగా ఒక్కగానొక్క కుమారుడైన చైనుల్ని చేరబిలిచి, నాయనా, ఎంత యత్నించినా నా జీవితంలో తీర్థయాత్రలు సేవించుకోవటం కానీ పుణ్యనదుల్లో స్నానం చేయటం కానీ పడలేదు. ఈ కోరిక అలానే నిలిచిపోయింది. కాబట్టి నీకైనా సావకాశం చిక్కినట్టయితే నా ఆస్తులను వీలైనన్ని పుణ్యనదుల్లో కలపండి. ముఖ్యంగా పవిత్రమైన గంగా నదిలో కలపవలసింది. ఈ ఒక్క పని నీవు చేశావంటే నా ఆత్మ సంతృప్తి పడుతుంది, నాకు ముక్తి మార్గం ఏర్పడుతుంది అంటూ తన తుది కోరిక వెల్లడించి దేహయాత్ర చాలించాడు. చైనులు పితృభక్తి కలవాడు. అందుచేత అతడు అప్పో సప్పో చేసి అయినా సరే తండ్రి కోరిక నెరవేర్చి తీరాలే కొడుకును అనిపించుకుంటూ, ఈ మాత్రం చేయలేకపోతే నా జన్మ ఏం జన్మ అనే సంకల్పంతో బయలుదేరిపోయి ఎన్ని కష్టాలైనా ఓర్చి కాశీక్షేత్రం దర్శించుకుని తండ్రి అస్తులు గంగానదిలో కలపాలని నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఎప్పటిలాగా రైళ్ళ విమానాల ఇట్టే వెళ్ళి అట్టే రావడానికి కాలినడకన పోవాలి, కీకారణ్యాలు దాటాలి, కష్టసుఖాలు వంట పట్టించుకోవాలి. ఇన్ని జరిగినా బయలుదేరిన మనిషి మళ్ళీ ఇల్లు చేరుకునే వరకు నమ్మకం లేకపోయే. అందుకనే కాశీకి వెళ్ళినవాడు కాటికి పోయినవాడు తిరిగి రారు అనే సామెత కూడా ఏర్పడినట్టుంది. చైనులు పాదచారి అయి బయలుదేరాడు. రోజుకొక గ్రామం చొప్పున సంచారం చేస్తూ దారిలో తగిన క్షేత్రాలన్నీ దర్శిస్తూ పరలోకాన ఉండే తండ్రికి గతులు కల్పిస్తూ వెళ్తున్నాడు. పోయి అతడు కడప జిల్లాలో కాలుపెట్టాడు. అక్కడ పినాకినీ నది ప్రవహిస్తున్నది. సరే, ఇందులో కూడా స్నానం చేసిపోదాం అనుకుని అస్తుల మూట ఆ దగ్గరనే పెట్టి చైనులు నదిలో దిగాడు. అతడు స్నానం చేసుకుని సంజ వాచుకుని వచ్చి మళ్ళీ మూట భుజాన వేసుకుపోదామనుకున్నాడు. తీరా చూడగా ప్రవహించే పినాకినీ నది పొంగు వచ్చి ఆ మూట అంతా తడిసిపోయి ఉన్నది. సరే, తడిగుడ్డ ఆరబెట్టి మళ్ళీ కట్టుకుందామనే ఉద్దేశంతో మూట విప్పాడు. మూట విప్పేసరికి అస్తులు మాయమై వాటికి బదులు అమోఘంగా పరిమళిస్తున్న తెల్లటి మల్లెపూలు కనపడుతూ ఉండగా కనిపించాయి. ఇవి చూచి సైనులు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. ఆహా, పినాకినీ జలం ఎంతటి మహిమ కలది! కాశీలో ఉండే గంగాజలం మహత్యం ఎటువంటిదో నేను ఎరుగను, కానీ పినాకినీ మహిమ కళ్ళారా ప్రత్యక్షంగా చూడగలిగాను. నా తండ్రికి తరుణోపాయం కలిగింది. ఆయన విముక్తి పొందేస్తాడు. నా విధి నేను నెరవేర్చుకున్నవాడినయ్యాను. ఇక నేను కాశీకి పోనక్కరలేదు, ఇక్కడే ధన్యుణ్ణయ్యాను అంటూ అపరిమిత ఆనందభరితుడై తండ్రిని స్మరిస్తూ ఆ పువ్వులను పినాకినీ ప్రవాహంలో కలిపివేసి ఇంటిముఖం పెట్టాడు. ఏమి చిత్రమో కానీ చైనులు స్నానం చేసిన తావు ఒక మడుగుగా ఏర్పడింది. ఆ మడుగు నీలాటి రేవుకి సదుపాయంగా ఉండడం చేత స్త్రీలందరూ అక్కడ స్నానాలు చేసి నీళ్లు పట్టుకునేవాళ్ళు. పశువులు కూడా వచ్చి దాహం తాగేవి. ఒక రోజున ఒక ముసలివాడు పశువులకు నీళ్ళెట్టుకెళ్ళడానికని ఆ రేవుకొచ్చాడు. బక్క చిక్కు ఉన్న ఆ పశువులు మడుగులో నీళ్లు తాగి యువతలకు వచ్చేసరికల్లా మిసమిసలాడుతూ బలంగా పడుచుగాను కనపడినాయి. ఈ వింత చూచి తాతకు ఆశ్చర్యం కలిగింది. తన పశువులు పొడుచువైనాయే అనే సంతోషంతో తను కూడా మడుగులో దిగి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుపైకి వచ్చేసరికల్లా తాతకు ముసలి రూపం పోయి పొడుచువాడయ్యాడు. సరిగా అదే సమయానికి ఆ ముసలివాని భార్య నెత్తిని కూటుకుండ పెట్టుకుని ఆ దారిన పొలానికి పోతూ ఉంది. అలా పోతూ ఉన్న ఆమెను అతడు పలకరించేసరికి ఎవడో తుంటరి తనతో సరసాలాడుతున్నాడు అనుకుని ఎదిరించి సమాధానం చెప్పసాగింది. నేను నీ భర్తను, ఫలానా ముసలివాడినే అని ఎంత చెప్పినా ఆమె నమ్మకపోయేసరికి వాడు ఆమెను బరబరా చెయ్యి పట్టుకులాగి మొడుగులో ముంచేశాడు. ఏముంది, పైకి వచ్చేసరికల్లా ఆమె రూపవతి యవ్వనవతి అయి కూర్చుంది. తీరా ముసలివాడు అతని భార్య కలిసి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ బిడ్డలు తల్లిదండ్రులు గుర్తించలేదు. తర్వాత క్రమంగా నిజ నిజాలు బయలుపడి పినాకిని
జలమహిమ అందరికీ కూడా తెలిసిపోయింది. అప్పటి నుంచి ఆ మడుగులో స్నానం చేసి ప్రజలు అమరత్వం పొందటం ప్రారంభమైనది. కొద్ది కాలానికల్లా ఈ వర్తమానం త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి చెవున పడింది. ఎవరికైనా మేలు జరుగుతూ ఉంటే ఓర్వలేని నారదుడు ఇంతమంది ప్రజలు అమరత్వం పొందుతూ ఉంటే చూచి సహించగలడా? ఊహు కనుక ఈ మడుగకి ఏ విధంగా కట్టడి చేయటమా అని ఆలోచించి తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పాడు. అయితే భూలోకంలో ఇటువంటి మడుగు ఎలా పుట్టింది అని దివ్య దృష్టితో చూచాడు బ్రహ్మ. పూర్వకాలమందు తన తల్లి దాసిముక్తి కోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుపోతూ ఉండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యన ఘోర యుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృత బిందువు ఒకటి చింది భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండే చోటున పడి ఉంటుందని గ్రహించాడు. నారదుడు నూరిపోసిన మీదట అమరత్వం ఇచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదని బ్రహ్మకు కూడా అనిపించింది. వెంటనే బ్రహ్మ హనుమంతుని రప్పించి, హనుమా, ఇక ఒక పర్వతం తెచ్చి పడవేసేయి, పినాకిల్లో ఉండే ఆ మడుగును కప్పపెట్టేసేయి అన్నాడు. చెప్పటమే తడువుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కానీ ఆ పినాకిని జలమహిమ ఏమిటో కానీ హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పివేయడానికి బదులు బెండులాగా నీటిపైన తేలి ఆడుతూ ఉంది. ఈ చిత్రం చూచి బ్రహ్మ కంగారు పుట్టింది. అతనికి ఏమీ తోచక నారదుణ్ణి వెంట పెట్టుకుని సరాసరి శివుడి వద్దకు వెళ్ళాడు. శివుడికి కూడా ఈ విషయంలో ఏమీ పాలుపోక ఆ ముగ్గురు కలిసి వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి వద్దకు పోయి జరిగిన వైనాలన్నీ పోసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి వినిపించారు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అంతా విని, నాకు శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి, తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు అని చెప్పి బ్రహ్మను నారదుణ్ణి పంపివేశాడు. తర్వాత శివకేశవులు మానవ రూపంతో భూలోకానికి దిగివచ్చి ఆ మడుగుపైన తేలియాడుతూ ఉన్న పర్వతాన్ని ఒకవైపున శివుడు, రెండో వైపున కేశవుడు అదుమిపట్టి అంచివేశారు. అప్పుడు వారి ప్రభావం వల్ల ఆ పర్వతం భూమిపైన అణిగి ఉండి మడుగు మూసుకుపోయింది. ఈ బ్రాహ్మడి అస్తులను పువ్వుల్లాగా మార్చగల మహిమ కలిగింది పినాకిని నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతం తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాల వల్ల ఆ పర్వతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచివేయటం చేత కొండకు రెండు పక్కల ఆ ఇద్దరి ఆలయాలు వెలిసి అది ఈనాడు ఒక దివ్యక్షేత్రమైనది. ఇక్కడ ఏటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్యక్షేత్రం కనుకనే పుష్పగిరి స్వాముల వారు ఇక్కడ మఠం ఏర్పరుచుకుని ఉన్నారు. పుష్పగిరి కడపకు 10 మైళ్ళ దూరంలోనే ఉన్నది కాబట్టి ఈసారి మీరు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఇప్పుడు చినలక్కయ్య అనే చక్కని చందమామ కథను విందాం. లచ్చిరెడ్డిపాలెంలో పెదలక్కయ్య, చినలక్కయ్య అని ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. వీళ్ళిద్దరూ పేదవాళ్లే. కట్టెల మోపులు అమ్ముకుని రోజు చెరువు పావలా సంపాదించుకునేవారు. పెదలక్కయ్య తన పావలాలో 2 అణాలు సంసారం కోసం ఖర్చు పెట్టి మిగతా 2 అణాలు నిలవేసుకునేవాడు. చినలక్కయ్య పెళ్ళే చేసుకోలేదు. ఎవడ పెళ్ళిస్తానని వచ్చినా తాపీగా చేసుకుంటే నవాబు కూతురునే పెళ్లి చేసుకోవాలి అని అక్కడ నిలబడకుండగా చక్కా పోయేవాడు. పావలా డబ్బులకు గతిలేని వీడ నవాబు కూతురిని పెళ్ళాడటమని హేళన చేసేవాళ్ళు అందరూను. చినలక్కయ్య సంపాదించే పావలాలో 3 అణాలు పెట్టి చిల్లర తిండికి తక్కిన అనా చాకలికి ఇచ్చి వాడి దగ్గర నుంచి ఇస్త్రీ మడతలు అద్దెకు తెచ్చుకుని ధరించి సాయంకాలం దర్జాగా వీధులమ్మటి షికారుకి వెళ్ళేవాడు. ఎవరయ్యా వచ్చేది అంటే ఎవరో తెలీదా, హైదరాబాదు నవాబు గారు అల్లుడు చినలక్కయ్య గారు అనేసరికల్లా ఊళ్ళో వాళ్ళందరూ సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఒక మాటు పెద్ద ముసురు పట్టి కట్టెల కోసం వెళ్ళటానికి వీలు లేకపోయింది. చినలక్కయ్యకు నిలవ సొమ్ము లేకపోవడం చేత చేసేది లేక ఒక రావి చెట్టు క్రింద
వర్షానికి తడుస్తూ నిలబడ్డాడు. తొలినాటి రాత్రి వర్షానికి ఆ చెట్టు మొదట ఉన్న మరకమట్టి చాలా మట్టుకు కొట్టుకుపోయింది. వాడు యథాలాపంగా కాలి బ్రొటనవేలుతో అక్కడ ఇంకా ఉన్న మట్టిని మెటకరించబోయేటప్పటికి ఏదో వేలికి తగిలినట్లయింది. ఏమిటి చెప్పమా అని అలానే కూర్చుని చేతులతో చుట్టూ ఉన్న మట్టిని తీసే ప్రయత్నంలో ఒక బిందె వరహాలు కనపడినాయి. వాడు ఎగిరి గంతేస్తూ తిన్నగా చాకలివాడింటికి పరిగెత్తుకుపోయి 2 వరహాలు వాడికి ఇచ్చి, ఒరే చాకలి, ఈ బిందె తీసుకుపోయి హైదరాబాదు నవాబు గారి అమ్మాయికి ఇచ్చి లచ్చిరెడ్డిపాలెం చినలక్కయ్య గారు పంపారు అని చెప్పు. ఎందుకు అంటే రవికలగుడ నిమిత్తం అని చెప్పేసి చక్కారా అన్నాడు. ఆ ప్రకారమే చేసి చక్కా వచ్చాడు చాకలి. హైదరాబాదు నవాబు గారి కుమార్తె ఆ వరహాల బిందెను చూసి రవికలగుడ నిమిత్తమై ఇన్ని వరహాలు పంపిన ఈ చినలక్కయ్య ఎంత కోటీశ్వరుడై ఉండాలి అనుకుంది. కానుక పంపిన వాళ్ళకి తిరిగి కానుక పంపడం మర్యాద కనుక ఆమె నవాబు గారి సాలీలను రప్పించి సన్నటి పట్టు వస్త్రాలు నేసుకురమ్మన్నది. వాళ్ళు నేసిన ఆ సున్నితమైన వస్త్రాలని ఒక కాటుకయ్య బరిణెలో ఇమిడిపోయినాయి. ఆవిడ మెచ్చుకుని ఆ బరిణెను చినలక్కయ్యకు కానుకగా పంపించింది. అలాంటి విలువైన బట్టలు ధరించి సోకుగా షికారుకు వెళ్ళటం చినలక్కయ్యకు సరదాయే. కానీ వాడి ఉద్దేశమే వేరు. ఆ దుస్తులు మళ్ళీ చక్కగా మడతపెట్టి బరిణెలో పెట్టేసి ఆ బరిణెను ఈ మాట నవాబు గారికే పంపించాడు. ఈ దుస్తులు తమ సాలీలు నేసినవే అని నవాబు గారికి తెలియదు. వాటిని చూసి ఆయన మురిసిపోయి, ఈ చినలక్కయ్య ఎవడో నాకన్నా గొప్పవాడే ఉండాలి, లేకపోతే ఇలాంటి విలువైన దుస్తులు నేయించి నాకు పంపగలడా అనుకున్నాడు. ప్రతిగా ఎన్నో ఏనుగుల్ని, పిట్టల్ని అంటే ఒంటల్ని, వాటి మీద వరహాల సంచులు కట్టించి చినలక్కయ్యకి కానుగ్గా పంపేశాడు. లచ్చిరెడ్డిపాలెనికి ఏనుగులు, లొట్టపిట్టలు వెళ్ళటం చూసారే కానీ ఊళ్ళో వాళ్ళెవ్వరికీ జరిగిన సంగతి ఏమిటో తెలియదు. ఏమంటే చినలక్కయ్య ఆ వచ్చిన సంచులు ఫలానా అని తెలుసుకుని వాటిని అవహేళనగానే నవాబు కూతురుకు కానుగ్గా పంపేశాడు. నవాబు కూతురకు ఆ సొమ్ము చూసేటప్పటికి కొళ్ళు మిరుమిట్లు గొలిపి వెంటనే ఆమె సపరివారంగా వచ్చి లచ్చిరెడ్డిపాలెం ఊరు బయట డేరాలో మకాం వేసింది. తను చూడటానికి నవాబు కూతురు వచ్చిందని తెలిసేటప్పటికి చినలక్కయ్యకి గాబరా ఎత్తి వాడు పక్కనున్న అడవిలోకి పారిపోయాడు. అక్కడ సరోవరంలో దేవకన్యలు కొందరు కిరీటాలు గొట్టు మీద పెట్టుకుని జలక్రీడలు ఆడుతున్నారు. చినలక్కయ్య ఆ కిరీటాలన్నీ తీసి చెట్టెక్కి కూర్చున్నాడు. వాళ్ళు నీవేమి కోరుకుంటే అది ఇస్తాం, మా కిరీటాలు మాకు ఇచ్చేయి, ఇవి లేకుంటే మళ్ళీ మా లోకానికి పోలేము నాయనా అని బ్రతిమలాడారు. వాడు నాకేమీ వద్దు, మీ బంగారు కలసాలతో నీరు పట్టుకెళ్ళి ఊరు బయట డేరాలో ఉండే నవాబు గారు కూతురు కాళ్ళు కడుక్కోమని ఇవ్వండి. మీరెవరంటే చినలక్కయ్య గారి పరిచారికలమని చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు అందుకు ఒప్పుకోగా కిరీటాలు ఇచ్చేశాడు. వాళ్ళు చినలక్కయ్య చెప్పినట్టు తూచా తప్పకుండా చేసి వెళ్ళిపోయారు. నవాబు కూతురు ఆ దేవకన్యల్ని, ఆ బంగారు కలశాలని చూసి ఆశ్చర్యపోయి, అమ్మో, ఈ లక్కయ్య ఎవరో దేవగణానికి చెందినవాడు కానీ సామాన్య మానవుడు కాదు, కాకపోతే దేవకన్యలేమిటి, పరిచారకులుగా ఉండటమేమిటి అనుకుంది. మళ్ళీ ఆ దేవపురుషుడి దర్శనం ఎన్నట్టుకో అనే ఆత్రంతో ఆమె తెల్లవారకుండగానే తన పట్టణం వెళ్ళిపోయింది. తమ ఊళ్ళో దిగిన నవాబు గారి కుమార్తెను ఇంకా ఎప్పుడో వచ్చి సావకాశంగా దర్శనం చేద్దామనుకుంటున్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలకు ఆమె రాత్రికి రాత్రే వెళ్ళిపోవటం ఆశాభంగం కలిగించింది. ఇదేమిట్రా చినలక్కయ్య, మేము చూడకుండానే పంపేశావు అని గోల పెట్టారు. అప్పుడు వాడు, మీకు ఆమెను చూడాలని అంత మనసుగా ఉంటే రండి చూపెడతాను. నన్ను ఒక ముత్యాల పల్లకిలో కూర్చోబెట్టి మీరంతా హైదరాబాద్ మోసుకెళ్ళాలి అన్నాడు. ఓస్, ఇంతే కదా అని వాళ్ళు నవాబు గారి కుమార్తెను చూడాలన్న సరదా కొద్దీ ఒప్పుకుని లచ్చిరెడ్డిపాలెం చినలక్కయ్య మహారాజులంగారు వేంచేస్తున్నారు, తప్పుకోండు హో అని ముందుకు టముకు వేసుకుంటూ మంచి
ముస్తాబు చేసుకున్న చినలక్కయ్యను ముత్యాల పల్లకీలో మోసుకుపోయారు. ఆ టముక్కును వినగానే అంతఃపురంలో ఉన్న నవాబు గారి కుమార్తె మేడ మీద నుంచి తొంగి చూసి మనసు నిలుపుకోలేక చరచరా కిందకి దిగి వచ్చి చినలక్కయ్య మెడలో పూలహారం వేసి పైకి తీసుకుపోయింది. పల్లకి దించి భుజాలు తడుముకుని చూసుకుంటూ ఉన్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలు నవాబు గారి కుమార్తె రావటం, చినలక్కయ్యను తీసుకుపోవడం కనిపెట్టలేకపోయారు. వాళ్ళు తలకో విధంగా చెప్పుకుంటూ అట్టే పైకి చూసేసరికి అంతఃపురంలో నవాబు గారి కుమార్తె చుట్టి ఇచ్చే తమలపాకులను చిలకలు అందుకుంటున్న చినలక్కయ్య చిరునవ్వు నవ్వుతూ వాళ్లకు కనిపించాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.